అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఈ వీడియోలో భూమి లేని నిరుపేదలకి, రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రూ. 12,000 డిసెంబర్ 28వ తేదీన అకౌంట్‌లో వేస్తామని చెప్తుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? మరి ఏం సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి? ఆ తర్వాత ఎలా మీరు రూ. 12,000 పొందాలి అనే అంశాల మీద మన ఛానల్‌లో వీడియోస్ అయితే ప్రతిరోజు చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక రైతు కూలీల గుర్తింపుపై సర్కార్ అయితే ఫోకస్ చేసింది. ఉపాధి హామీ కూలీల లెక్కల ఆధారంగా మరి డిసెంబర్ 28న 6,000 సహాయం మొదటి విడతగా పంపిణీ చేస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతు కూలీల లెక్క తీయడంపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా 10 రోజులే ఉంది. కాబట్టి ఈ 10-15 రోజుల్లోనే మరి ఎవరు అర్హులు, దీనికి పేదవారు ఎవరు, భూమి లేని వారు ఎవరు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ మన సర్వే చేసి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. మరి అందులో వ్యవసాయ భూమి లేని కూలీలు ఎందరు ఉన్నారనే అంశంపై కూడా ఆరా తీస్తున్నది. మరి 100 రోజుల పని చేసిన కూలీలు 26,000 మంది ఉన్నారు. 60 నుంచి 70 రోజులు పనిచేసిన వారు 2.5 లక్షల మంది. ఈ నెల 28న ఉపాధి కూలీలకు 6,000 సాయం పంపిణీ చేస్తామని చెప్తుంది. మరి ఒక్కో ఫ్యామిలీకి 6,000 ఆర్థిక సాయం చేయనుంది. 6 గ్యారెంటీలో భాగంగా ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. నేరుగా ఈ 12,000ని అకౌంట్లో అయితే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఉపాధి హామీ పథకం కింద వసూలు చేసే కూలీలు అందరికీ ఇప్పటికే పోస్ట్ ఆఫీసులో ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే సాయం కూడా నేరుగా ఆ అకౌంట్లో జమ చేయాలని నిర్ణయానికి ప్రభుత్వం అయితే వచ్చింది. కాబట్టి వ్యవసాయ కూలీలను గుర్తించే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 51 లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ స్కీమ్లో ప్రతి ఏటా 100 రోజుల ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. అందులో 25,000 మంది మాత్రమే 100 రోజుల పాటు కూలికి వెళ్తుండగా 60 నుంచి 70 రోజుల పాటు కూలీ పనులు చేసిన లబ్ధిదారులు 2.5 లక్షలు ఉన్నట్టు ఆఫీసర్లు అయితే గుర్తించారు. ఇందులో గుంట భూమి లేని కూలీలు ఎంతమంది ఉన్నారు, అరెకరం వరకు ల్యాండ్ ఉన్న కూలీలు ఎంత సంఖ్య అనే విడివిడిగా జాబితా అయితే తయారు చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి మీ గ్రామంలో కూడా అప్లికేషన్లు అయితే తీసుకుంటారు, అవసరం లేదు. ఉపాధి హామీ కార్డు పట్టి మీకైతే ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్కు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని భావిస్తున్న ప్రభుత్వం డిసెంబర్ 28న ప్రతి జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అకౌంట్లో 6,000 వేస్తామని చెప్తున్నారు. కాబట్టి మిగతా అమౌంట్ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మొత్తానికైతే ఉపాధి హామీ కార్డు ఉన్నటువంటి వారందరికీ ఈసారి అకౌంట్లో 6,000 రూపాయలు అయితే డిసెంబర్ 28న పడతాయి. కాబట్టి మీరు ఎలాంటి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మీ ఉపాధి హామీ లీడర్లతోటి టచ్లో ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.